ఇవాళ ఇది సంగతి. నా పేరు భరద్వాజ్‌తో ఇది సంగతి. ఇప్పుడు ఇది సంగతిలో ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇవాళ ముఖ్యంగా మనం మన డబ్బులను ఆహ్, వృధా చేసుకొని మన లక్ష్యం, గమ్యం లేదా మన యొక్క నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? ఏవైతే డబ్బులు ఒక పర్పస్ కొరకు ఆహ్, సేవ్ చేసుకుంటూ అనొచ్చు, లేదా ఇండియన్స్ మెంటాలిటీ అంతా సేవింగ్ మెంటాలిటీ అనొచ్చు. ఎందుకంటే ఆర్థిక వనరులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే, ఏదైతే ఆహ్, ఈ టెక్నాలజీ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో, టెక్ దిగ్గజాలు వాళ్ళెవరైనా కావచ్చు, ఇండియా మొత్తంలో కావచ్చు, మన తెలుగు మాట్లాడే టెక్ దిగ్గజాలు కావచ్చు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రతిరోజు ఒక కొత్త సెల్ ఫోన్ ఏమంటారు అన్బాక్సింగ్ చేస్తున్నారు. మరియు ప్రతి వారం 10 రోజులకో, నెలకో రివ్యూ చేస్తున్నారు. సెల్ ఫోను, తర్వాత పోతుంటే ట్యాబ్స్, తర్వాత పోతుంటే ఇయర్ బడ్స్, తర్వాత పోతుంటే మ్యూజిక్‌కి సంబంధించినవన్నీ వస్తువులు. ఇలా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు నిజాయితీగా చేస్తున్నారు. మరి యాస్ ఎ కస్టమర్ ప్రొజ్యూమర్‌గా ఆలోచించట్లేదు అనేది ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నా ఆలోచన. నా యొక్క ప్రెజెంటేషన్ మీకు. ఆలోచన కాదు. ఏం ప్రెజెంటేషన్ అంటే, మీరు కస్టమర్‌లాగా అయితే డబ్బులు కోల్పోతారు. ఉదాహరణకి ఈ సంవత్సరం మీరు ఒక రూ. 1,00,000 సేవింగ్స్ కింద పెట్టాలని అనుకున్నారు. మొన్నే ఈ మధ్యలో 2 నెలల కింద ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నారు. అనుకుందాం కొంసేపు. మరి మళ్ళీ 2 నెలల తర్వాత కొత్త అడ్వాన్స్డ్ సెల్ ఫోన్ వచ్చిందని చెప్పేసి, ఏదైతే మీ పర్పస్ ఉందో, డబ్బులు సేవ్ చేసుకున్నప్పుడు డబ్బులు పర్పస్ ఉందో, ఆ డబ్బులు గూడా అందులో నుంచి సగమో, కొంతో ఖర్చు పెట్టేసి, మీ పర్పస్ అసలు పర్పస్‌ని మీరు డిలే జేస్తారు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. అలాంటి అమ్మాయి వచ్చి ధన్మని వచ్చి హగ్ చేసుకుంటారు అన్నని ఫస్ట్ టైం. ఇప్పటి వరకు టచ్ కూడా చేయరు, చూడటానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు. డిలే చేస్తే మీ లక్ష్యం, మీ గమ్యం ఎప్పుడు చేరుకోలేరు. రేపు అన్నది రూపం లేనిది. రేపటికి రూపం లేనిది. ఎక్కడనో గుడిలో ఒక ప్రసాదం దగ్గర రాసిపెట్టిందట. రేపు ఇక్కడ లడ్డూ ప్రసాదం పంచబడును అని. ఇలాంటోళ్ళు ఎవరైతే పర్పస్ లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో, అది చదివి గుడికి వెళ్ళిండ్రు. గుడికి వెళ్ళి మళ్ళీ బోర్డు చదివిండ్రు. రేపు ఇచ్చట లడ్డూ ప్రసాదం లభించును. రేపు ఎప్పుడు రాదు. మీరు కూడా మీకు అనవసరంగా ఏదైతే అవసరం లేని వస్తువులు కొనుక్కుంటారో, కొనుక్కుంటూనే పోతారో, మీకు అవసరం ఉన్నది ఎప్పుడు మీ దగ్గరికి రాదు. అది రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు కొనుక్కునే వస్తువు సెల్ ఫోన్ కావచ్చు, ఇయర్‌బడ్ కావచ్చు, ఆఖరికి కళ్ళద్దాలు కావచ్చు, చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకేదైనా కానియ్యండి, నిత్యావసరం కావచ్చు. ఒక ప్రాపర్‌గా దానికేమంటారు సిస్టమేటిక్‌గా కౌన్సిల్ చేసి, సొంతంగా ఆలోచిస్తే ఓకే. సొంతంగా ఆలోచించకంటే కౌన్సిల్ చేసి, ఆలోచించి, ఆ కౌన్సిల్ అంటే ఆ వ్యక్తి దగ్గర మీ మెంటార్, ఒక వ్యక్తిని మెంటార్‌గా ఎంచుకొని, ఆయన దగ్గర సలహా తీసుకొని, మీ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకుంటే, మీరు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఇది కలియుగం. ఈ కలియుగంలో డబ్బే ప్రధానం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? డబ్బు లేకపోతే ఎవ్వరూ మిమ్మల్ని ప్రేమించరు, మిమ్మల్ని గుర్తించరు. ఆ డబ్బును ఖర్చు పెట్టొద్దు అనట్లేదు నేను. డబ్బును ఖర్చు పెట్టేవాడు కస్టమర్, డబ్బును ఆట ఆడుకునేవాడు ప్రొజ్యూమర్. మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తారనేది మీ ఇష్టం, మీ నిర్ణయం. చెప్పడం వరకే నా బాధ్యత. ఇది సంగతి.